అస్సలు తగ్గేదే లేదు. మొహమాటమైతే అస్సలే లేదు. ఎవరెన్ని చెప్పినా ముందు అమెరికా తర్వాతే ఇంకేదైనా. మిగిలిన విషయాలు ఏమైనా కానీ అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఉంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు షాక్ ఇవ్వడమే కాదు, దుమారం రేపుతున్నాయి. అసలేమైందంటే తనకు అత్యంత సన్నిహితుడు, తన దగ్గరకు తన పిల్లాన్ని వెంట తీసుకొచ్చి తన ముందే భుజాల మీద ఎక్కించుకొని మీడియాతో అధికారికంగా మాట్లాడే మస్క్ను సైతం ట్రంప్ విడిచిపెట్టడం లేదు. అమెరికా ప్రయోజనాలకు భంగం వాటిల్లే విషయాన్ని మీడియా ముందే అతనికి చురుకలు వేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మస్క్ భేటీ కావడం అనంతరం భారత్లో టెస్లా ఎంట్రీ ఇచ్చే అంశంపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల టెస్లా తన కార్యాలయాన్ని భారత్లో ఓపెన్ చేయడంతో పాటు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను స్టార్ట్ చేస్తున్న వేళ ట్రంప్ నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. భారత్లో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం అన్యాయమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. మస్క్ పక్కన ఉన్న సమయంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ కలిసి ఇటీవల ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్లోకి టెస్లా ఎంట్రీ ప్రణాళికపై ట్రంప్ మాట్లాడుతూ, ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవటానికి ప్రయత్నిస్తుంది, సుంకాలతో మా నుంచి లబ్ధి పొందాలని చూస్తుంది. ఎలన్ మస్క్ తన కార్లను అమ్మడం అసాధ్యంగా మారుతుంది. ఇందుకు ఉదాహరణ భారతే. ఇప్పుడు ఆయన భారత్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన వరకు అది మంచిదే కావచ్చు, కానీ అమెరికా పరంగా అది చాలా అన్యాయమైన నిర్ణయమే. మోదీతో భేటీ సందర్భంగా విద్యుత్ కార్లపై అధిక సుంకాల విషయాన్ని ప్రస్తావించా. సుంకాల సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేసేలా నిర్ణయించామంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా చూసినప్పుడు అమెరికా ప్రయోజనాలకు భంగం వాటిల్లే ఏ విషయాన్ని తాను వదిలిపెట్టనన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారని చెప్పాలి. ఇంతకు మస్క్ భారత్లో టెస్లా ఫ్యాక్టరీ పెడితే ట్రంప్కు ఎందుకంత ఇబ్బంది అంటే, ఈ మధ్యనే మోదీ సర్కార్ కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది. ఈవీ వాహన తయారీ సంస్థలు దేశంలో కనీసం $500 మిలియన్ పెట్టుబడి పెట్టి ఇక్కడే ఫ్యాక్టరీ చేస్తే దిగుమతి సుంకాలు 15% తగ్గించేలా కొత్త విధానాన్ని తీసుకొస్తుంది. అలా చేయడం ద్వారా పెట్టుబడులు భారత్కు వస్తాయి. అదే జరిగితే అమెరికా తన దేశం నుంచి కార్లను ఎగుమతి చేసే అవకాశాన్ని కోల్పోతుంది. అదే సమయంలో భారత్ నుంచి తనకు దగ్గరలోని దేశాలకు కార్లను ఎగుమతి చేసే వీలుంది. ట్రంప్ చెప్పినట్లు ఈ వ్యవహారంలో భారత్, మస్క్ లాభపడతారు, కానీ అమెరికాకు ఏం లాభం అన్నది ఆయన బాధ. భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని చెప్పే ట్రంప్ అవన్నీ కూడా తన దేశ ప్రయోజనాలకు ఇబ్బంది కలగనంత వరకు మాత్రమేనన్న విషయం తాజా ఉదాంతంతో మరోసారి తేలిపోయిందనే చెప్పాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.